హాయ్ అండి, వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను రైస్ని ఉడకపెట్టి ఇలా ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో ఆరబెట్టేసుకున్నాను. అది ఒక గరిటెతో మొత్తం అలా కలుపుతూ ఉంటే వేడంతా పోతుందండి. దీంట్లో కొంచెం వేడిగా ఉన్నప్పుడే రైసు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి చింతపండు పులుసు. అది ఆ అన్నంలో వేసేసుకుంటున్నాను. ఇది ముందే గుజ్జు తీసి పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టి పెట్టుకున్నానండి. దాన్ని రైస్లో వేసేసి కలుపుకుంటున్నాను. మొత్తము ఉండలు అలా ఏమీ లేకుండా కలుపుకుంటున్నాను. మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. అంటే పులుసులో కొంచెం వేస్తాను, అది సరిపోదు, అందుకే మళ్ళీ చూసి సాల్ట్ కూడా వేసి కలుపుకుంటున్నాను. ఉండలుగా లేకుండా మొత్తం నా పొడి పొడిలాడేటట్టు కలుపుకుంటున్నానండి చేతితోటి. ఇప్పుడైతే పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను పోపు వేయటానికి. ఆయిల్ బాగా హీట్ ఎక్కితేందంటే అన్నీ సమానంగా వేరుశనగపప్పు అన్నీ మంచిగా వేగుతాయి. ఇక్కడ వచ్చేసి పల్లీలు అలాగే పచ్చిమిర్చి రెండు ఒకేసారి వేసేసానండి ఆయిల్లో. వీటిని బాగా వేయించుకోవాలి. పల్లీలు పచ్చిగా లేకుండా దోరగా పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలండి. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర వేసేసానండి రైస్లో. వేసేటప్పుడు ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇక్కడ వచ్చేసి సగం వేగినాయి. దీంట్లోనే తాలింపు గింజలు కూడా వేసుకుంటున్నానండి ఒకేసారి. ఈ మూడు బాగా వేయించుకోవాలి. పులిహోర కల్లా మెయిన్ తాలింపేనండి. ఆ మూడు బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి. దీంట్లో కరివేపాకు వేసుకొని ఇక గ్యాస్ కట్టేస్తాను. ప్లీజ్ అండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ ఒక్క లైక్ ఇంకొంతమందికి వీడియో వెళ్ళటానికి సపోర్ట్ అవుతుందండి. కరివేపాకు కూడా వేసుకొని గ్యాస్ కట్టేసి ఆ పోపు అంతా ఇక్కడ రైస్లో వేసేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడటానికి చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక కొంచెం వేడంతా పోయేంత వరకు గరిటెతో కలుపుకుంటున్నాను. అంతా తాలింపు ఆయిల్ అంతా కలిసేలా, రైస్ మొత్తం కలిసేలా గరిటెతో కలుపుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా తాలింపు చల్లగా అయిపోయిందండి. ఇంకా అందుకే చేయి పెట్టేసి కలుపుకుంటున్నాను. మొత్తము ఒకసారి కింద నుంచి అంతా కలిసేలా కలుపుకుంటున్నానండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.